వెల్కమ్ టు తొలి వెలుగు. పోలీస్కు 100, ఫైర్ సర్వీస్కు 101, అంబులెన్స్కు 108, ఇక మహిళల హెల్ప్ లైన్కు మరో నెంబర్. ఇలా వేరువేరు నెంబర్ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఇక లేదు. తెలంగాణలో డీజీపీ సివి ఆనంద్ అధికారికంగా డయల్ 112 ఇంటిగ్రేటెడ్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టమ్ను ప్రారంభించారు. డయల్ 112 అంటే ఏమిటి, ఎలాంటి సేవలు అందుతాయి, ఎలా ఉపయోగించాలి, పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఇక డయల్ 112 అనేది నేషనల్ ఎమర్జెన్సీ నెంబర్. కేంద్ర హోంశాఖ రూపొందించిన ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు ఒక నెంబర్ 112కు కాల్ చేస్తే చాలు, అవసరమైన శాఖకు సమాచారం వెళ్తుంది. ఆ డిపార్ట్మెంట్ అధికారులు వెంటనే స్పందించే విధంగా ఈ వ్యవస్థను రూపొందించారు. ఏ సేవలు లభిస్తాయి? ఈ 112 ద్వారా ప్రధానంగా 7 అత్యవసర సేవలు అందుబాటులో ఉంటాయి. 1 పోలీస్ సహాయం, 2వది వచ్చేసి అంబులెన్స్ సేవలు, 3 అగ్నిమాపక శాఖ సేవలు, 4 మహిళల భద్రతకు సంబంధించిన అత్యవసర సహాయం, ఇక 5 వృద్ధులకు అత్యవసర సహాయం, 6 పిల్లలకు సంబంధించిన అత్యవసర రక్షణ, 7 ప్రమాదాలు, ప్రకృతి విపత్తులు, ఇతర అత్యవసర పరిస్థితుల్లో సమన్వయ సహాయం. ఇట్లా పలు రకాల సేవల్ని అందిస్తుంది. అంటే ఇక నుంచి ఎలాంటి అత్యవసర పరిస్థితి వచ్చినా 112 ఒక్క నెంబర్కి కాల్ చేస్తే సరిపోతుంది. అసలు ఈ సర్వీస్ ఎలా పనిచేస్తుంది ఇప్పుడు తెలుసుకుందాం. మీరు 112కి కాల్ చేసిన వెంటనే కాల్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్కు చేరుతుంది. మీ సమస్య ఏమిటో ఆపరేటర్ తెలుసుకుంటారు. అవసరాన్ని బట్టి పోలీస్, అంబులెన్స్ లేదా ఫైర్ సర్వీస్కు సమాచారం పంపిస్తారు. సమీపంలో ఉన్న రెస్పాన్స్ టీంను వెంటనే అలర్ట్ చేస్తారు. ఈ మొత్తం వ్యవస్థ బంజారాహిల్స్లోని తెలంగాణ పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ నుంచి ఇక ప్రత్యేక బృందం కోఆర్డినేట్ చేస్తుంటుంది. అయితే 112 సేవను కేవలం కాల్ ద్వారానే కాదు, 112 ఇండియా మొబైల్ యాప్ ద్వారా కూడా ఈ సర్వీస్ పొందవచ్చు. ఇక స్మార్ట్ ఫోన్లో పవర్ బటన్ను వరుసగా 3 సార్లు నొక్కడం ద్వారా SOS ఆన్ అవుతుంది. ఫ్యూచర్ ఫోన్లలో 5 లేదా 9 బటన్ను లాంగ్ ప్రెస్ చేయడం ద్వారా కూడా ఈ సేవను పొందవచ్చు. ఇక అధికారిక ERSS పోర్టల్ ద్వారా కూడా అత్యవసర సమాచారం పంపించవచ్చు. అయితే చాలామందికి ఒక డౌట్ వస్తుంది, పాత నెంబర్లు ఇప్పుడు పనిచేయవా అనేటువంటి డౌట్ కూడా రావచ్చు. అయితే పోలీస్, అంబులెన్స్, ఫైర్ సర్వీస్కు సంబంధించిన పాత నెంబర్లు కొంతకాలం పాటు కొనసాగుతాయని అధికారులు చెప్తున్నారు. ఇక ప్రజలు ఇకపై డైరెక్ట్గా 112నే ప్రధాన అత్యవసర నెంబర్గా ఉపయోగించాలని తెలంగాణ పోలీసులు సూచిస్తున్నారు. గతంలో ఎలా ఉండేదంటే ఏ సమస్యకు ఏ నెంబర్కి కాల్ చేయాలో చాలామంది కన్ఫ్యూజ్ అయ్యే ఉండేవాళ్ళు. బట్ సమస్యల పరిష్కారం కోసం రకరకాల నెంబర్లు గుర్తుపెట్టుకోవడం చాలా కష్టంగా ఉండేది. బట్ ఇప్పుడు ఒకే నెంబర్ 112 చాలా వేగవంతమైన స్పందన, అన్ని శాఖల సమన్వయం, అత్యవసర పరిస్థితుల్లో సమయం ఆదా, ఈ 4 ప్రయోజనాలు జనానికి అందిస్తున్నాయి. ఏదైనా యాక్సిడెంట్ జరిగినా, అగ్ని ప్రమాదం జరిగినా, వైద్య అత్యవసరం ఏర్పడినా, మహిళల భద్రత కొరకైనా, ఎలాంటి ఎమర్జెన్సీలో అయినా మీరు గుర్తుంచుకోవాల్సిన నెంబర్ ఒక్కటే, అదే 112. గుర్తుపెట్టుకోండి, డయల్ 112. కాల్ కొట్టగానే పోలీసులు రంగంలోకి దిగుతారని భరోసా ఇస్తున్నారని తెలంగాణ డీజీపీ సివి ఆనంద్ ప్రజలకు వేగవంతమైన సమగ్ర అత్యవసర సేవలు అందించడమే ఈ కొత్త వ్యవస్థ ప్రధాన లక్ష్యమని చెప్పుకొస్తున్నారు. ఇక ఎమర్జెన్సీలో దేశమంతటా ఒక్కటే నెంబర్. ఈ మార్పు ఎలా ఉంది? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.